గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో బాగా పనిచేసే కంపెనీలని నవరత్న అని ఒక మాదిరిగా పనిచేసే అంటే పని బాగానే చేస్తాయి కానీ స్థాయి తక్కువ. మినీ రత్న అంటాం కదండి. ఈ మినీ రత్నాలో మిధాని చాలా ఫేమస్ అండి. హైదరాబాద్లోనే ఉంది. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ అంటారండి. అంటే మెటలర్జీ, మంచి గట్టిగా ఉండే మెటీరియల్స్, స్ట్రాంగ్గా ఉండే మెటీరియల్స్ చాలా చోట్ల అండి. ఈరోజు అక్కడ ఇక్కడ లేదు. సైన్యం దగ్గర నుంచి చాలా చోట్ల అవసరం కదా, ఆ మెటీరియల్స్ని తయారు చేసి వీళ్ళు అందిస్తూ ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే ఉద్యోగాలు పడినాయి. ఈ మెధానిలో ఉద్యోగాలు పడినాయి. ఇంటర్వ్యూ మాత్రమే, ఎగ్జామ్ ఏమీ లేదు. మరీ ఎక్కువ మంది అప్లై చేసుకుంటే అప్పుడు చూస్తాం, ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఇచ్చేస్తాం అని చెప్తున్నారండి. మీకు అర్థమైందో లేదో, ఇక్కడ మెటలర్జీ అని ఇందాక అన్నాను చూసారా, అంటే మెటలర్జీ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగని మిగిలిన వాళ్ళకి లేవని కాదు, వాళ్ళకు కూడా ఉన్నాయండి. ఎలక్ట్రికల్ ఉంది, మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఉన్నాయి, మెకానికల్ వాళ్ళకు ఉన్నాయి, ఈవెన్ ఐటీ వాళ్ళకు ఉన్నాయండి. ఐటీ వాళ్ళకు కూడా ఉన్నాయి. సో మరి అప్లై చేసేసుకోండి ఇమీడియట్గా. టైం అయితే ఎక్కువ లేదు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 10 నుంచి స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 24 లాస్ట్ డేట్ అండి. డైరెక్ట్గా మెధాని జాబ్స్ అని కొట్టండి, గూగుల్ చేస్తే వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవడమే. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఇలాంటి వాళ్ళకైతే అసలు ఫీజు లేదండి, జీరో. మిగిలిన వాళ్ళకి 500 ఫీజు పెట్టారు. ఇక ఏజ్ వచ్చి 30 సంవత్సరాలు అడిగారండి. అంటే ఎవరికి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 30 సంవత్సరాలు, మిగిలిన వాళ్ళందరికీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదండి, దాని ప్రకారమే రిలాక్సేషన్. ఓ వందల్లో లేకపోయినా కానీ పర్వాలేదండి, పోస్టులు బాగానే ఉన్నాయి. కొంతమంది ఉంటారు చూడండి, ఒక్కటున్నా 10 ఉన్నా 100 ఉన్నా కానీ అప్లై చేస్తాను, ట్రై చేస్తాను, పోస్ట్ కొడతాను అనే వాళ్ళకి, వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని ఎందుకు మిస్ చేయడం అని చెప్పి నేను అన్ని ఉద్యోగాలు ఇచ్చేస్తున్నానండి. అన్నీ అంటే ఏ నోటిఫికేషన్ పడినా ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యానని చెప్పాను. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు బాగా వెనకబడిపోయి ఉంటున్నారు, అంతా నార్త్ వాళ్ళు కొట్టుకుపోతున్నారు. ఆ యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు, వాళ్ళతో పోల్చుకుంటే మన వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళ కాదు కదా. అలా అయితే ఐఐటీలు వగేరా, నీట్లు ఇవన్నీ ఎలా క్రాక్ చేస్తారు మన వాళ్ళు? సో కేవలం సమాచార లోపం ఉంటుంది. సో దయచేసి, మరి ఎగ్జామ్ లేదు కాబట్టి, డైరెక్ట్ వాకిన్ కాబట్టి, అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి పోస్ట్ తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి, మిధాని మంచి సంస్థ కాబట్టి, మినీ రత్న కాబట్టి మంచి జీతాలు ఉంటాయండి. అసిస్టెంట్ మేనేజర్ అంటే 1,00,000 పైనే స్టార్ట్ అవుతుంది. ఇక ప్రమోషన్ ఛాన్సెస్, కెరీర్లో ఎదిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మరి ఈ సమాచారం మీకు నచ్చుతుంది కదా. నచ్చుతోంది అని ఊకొట్టు వదిలేయకుండా కాస్త లైక్ చేస్తే వీడు ఇంకా చాలామందికి పంపిస్తాడు. మీరు కూడా ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయొచ్చు, షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.